దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనములండి. ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయంను ధ్యానించుకుందాము. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియును. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును కాక. మా అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమెటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలిదెరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమెట అయినను తుప్పైనను దానిని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలెరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడే నీ హృదయమును ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకనిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడ చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా?
అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించినెడల అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతించకుడి, రేపు దినము దాని సంగతులను గూర్చి చింతించుము. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఆమేన్. వందనాలండి అందరికీ. ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, మనం ఏదైనా కార్యము చేయదలచుగా అది రహస్యంగా ఉండాలి. దేవుని నామానికి మహిమకరంగా ఉండాలంటే మనుషులకు కనబడవలెనని కాదు, కానీ దేవుడికి కనపడాలని మనం చేసే ప్రతి ఒక్క కార్యము ఆయన చూడాలని మనము చేయాలి. ఇక్కడ ఏమని ఉన్నదంటే, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందురు. ఇలా చేస్తే దేవుడు మీకు చేసిన కార్యానికి ప్రతిఫలం అనేది ఇవ్వడు అని వాక్యం మాట్లాడుచుంది. నీవు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని సమాజ మందిరాల్లో అలాగా మందిరాలలో నీ ముందర బూర ఊదింపవద్దు. నువ్వు ఏదైనా గొప్ప పని చేసినప్పుడు, నేను ఈ పని చేశాను, ఈ విషయం నలుగురికి తెలియాలని గొప్ప బూర పెట్టించి అలాగా సమాజ మందిరాల్లో ఇలా చేయొద్దు అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇలాంటివి మనం చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. నీవు ధర్మం చేయనప్పుడు మనుష్యుల ఘనత నొందవలెనని. మనం ఏదన్నా ధర్మం చేసామనుకోండి, మంచిగా ఏదన్నా మంచి క్రియలు లాంటివి మనుషుల్లో జనాల్లో కానీ, ఒక హెల్పింగ్ నేచర్ కానీ అలాంటివి ఎవరికైనా సహాయం చేశాము, ఇంకా లోకానుసారంగా ఎలాంటి అయినా ఇతరులకి మనం సహాయకరంగా ఉన్నప్పుడు మనుషులందరూ నన్ను చూడాలి, నేను గనుడుగా ఉండాలి అని ఆలోచన చేసేవారికి దేవుడు వాళ్ళని వేషధారులని మాట్లాడుచున్నాడు. ఇలాంటి వాళ్ళు బూర ఊదింపవద్దు సమాజ మందిరాల్లో, నేను ఇలాంటి కార్యాలు చేశానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనమైతే క్రైస్తవులుగా మనమైతే ఏమైనా ధర్మం చేసినప్పుడు, నీ ధర్మము రహస్యంగా నుండి నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా, మనము కుడి చేతితో ధర్మం చేస్తే అది ఎడమ చేతికి కూడా తెలియకుండా అంత రహస్యంగా ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. మనం ఏదన్నా ధర్మం చేసినప్పుడు మనం కూడా నలుగురికి అలాగ చెప్పుకోకూడదు, నేను ఇలా చేశాను అని చెప్పుకోకూడదు. అది ఒక మన దశమ భాగాలు కానీ, మనకు కానుక విషయాలు ఏదైనా కానీ, దేవుడికి ఇచ్చే విషయం కానీ, నేను ఇంత కానుకిచ్చాను, అంత కానుకిచ్చాను అని చెప్పుకోకూడదు. అలాగే పేదవారి పట్ల మనం చేసిన సహాయం కూడా అలాంటివి కూడా చెప్పుకోకూడదు. ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో ఆహారం అని పంచుతా లేని వారికి కొన్ని ఫుడ్ అలాగా పంచుతూ ఉంటా కూడా కొంతమంది ఫోటోలు దిగడం అలా చేస్తుంటున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి అలాంటివి వద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కుడి చేతితో ధర్మం చేస్తే నీ ఎడమ చేయి కూడా తెలియకూడదని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మన క్రైస్తవులకి ఇది తగదని దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు. ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ కలిగి ఉండకూడదు. ఒక మంచి మనస్సాక్షి కలిగి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ప్రార్థించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మనం ప్రార్థన చేయనప్పుడు మనుషులు నన్ను చూడాలి అని సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నుంచి ప్రార్థన చేయడం వారికి ఇష్టమని మాట్లాడుతున్నారు.
వారు తమ ఫలము పొంది ఉన్నారని దేవుడు మీతో చెప్తున్నారు. అలాంటి వారు ఏంటంటే వాళ్ళ ఫలాలు పొంది ఉన్నారు. అయినా కానీ కొంతమంది ఏంటంటే అలాంటి వారు ఏంటంటే వేషధారణ కలిగి ఉంటారు. అలాగా 5లో మాట్లాడుతున్నాం, ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగ ఉండొద్దు, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ ఫలాన్ని పొంది ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులకు కనపడాలని ఇలాగ చేయకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మెయిన్గా మన ఒంటరి ప్రార్థనలు ఎలా ఉంటే, నీ ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యంగా నీ తండ్రికి ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు ఏదైనా బాధ కలిగినా, మనం ఏదైనా బాధల్లో, శోధనలో, ఇబ్బందుల్లో ఉన్నా, మనకు ఏదైనా అవసరమైతే మనం ఒంటరిగా దేవుణ్ణి ప్రార్థించమని నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి దేవుణ్ణి ప్రార్థించమని ఆయన వాక్యం చెప్తుంది. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగా ఒంటరిగా మనం ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తానని, ప్రతిఫలం ఇస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగే ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దని మాట్లాడుచున్నాడు. అలాగే విస్తరించి మాట్లాడమని ఆయనతో మనం ఒక ఫ్రెండ్ లాగా, ఒక తండ్రిలాగా మనము మన తండ్రితో అయితే ఎలాగ మాట్లాడతామో దేవుడితో అలాగా మాట్లాడాలని, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడికి ఒక ఇంపైన సువాసనగా ఉండాలి. ఇప్పుడు మనం ఏమన్నా ఇంట్లో వంటలు చేస్తుంటే ఆ లైన్ మొత్తము మంచి వాసన వస్తుంది కదండి. అలాగే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే దేవునికి కానీ, సమాజంలో మన ఇరుగు పొరుగు వారికి కానీ ఒక ఇంపైన సువాసనగా ఉండాలి. అలాగే కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. పరలోకమందున దేవుడు ఎలా ప్రార్థన చేయమని చెప్తున్నాడంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఆయన నామము పరిశుద్ధపరచబడాలని, ఆయన రాజ్యము రావాలని, అలాగే నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి మీద కూడా నెరవేరాలని ప్రార్థన చేయాలి. అలాగే ప్రతిరోజు మా అనుదిన ఆహారము మాకు దయచేయమని అడగాలి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. అలాగే మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించము. శోధనలోకి తేకుండా దుష్టుడి నుంచి తప్పించము అని మనం దేవుని ప్రతిరోజు ఈ పరలోక ప్రార్థనను మనం చేయాలి. మనము మన పొరుగువారి అపరాధము క్షమించిన ప్రకారము ఎవరైనా సరే మన పట్ల ఏదైనా తప్పుగా మాట్లాడినా మనం ప్రతి ఒక్కరి పట్ల క్షమాగుణం కలిగి ఉండాలి. కాబట్టి మనం క్షమిస్తేనే పరలోకమందున్న తండ్రి మన అపరాధము క్షమిస్తాడు. కాబట్టి మన పొరుగువారిని మనం క్షమించాలి. అప్పుడు పరలోకమందున్న మన తండ్రి మన అపరాధము కూడా క్షమిస్తాను అని ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మనము మనుషుల అపరాధము క్షమించకపోతే తండ్రి కూడా మన అపరాధము క్షమించనని కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యమును మన హృదయాల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న వాక్యాలండి. ఎందుకంటే మనం చేయగలిగినవి ఇవన్నీ. మన పొరుగువారిని ప్రేమించమంటున్నాడు. మన ఎవరి పట్ల కక్ష కలిగి ఉండకూడదు అంటున్నాడు. ప్రతి ఒక్కరిని క్షమించే గుణం ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నవేనండి. మనలో కొంచెం కోపము, గర్వము ఇలాంటివన్నీ తీసేసుకుంటే ఈ వాక్యం అనేది మన హృదయాల్లో, మన జీవితాల్లో నెరవేరిద్దని నేను చెప్తున్నాను. అలాగే మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండొద్దు, వికారము చేసుకోవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి మనమంటే ఉపవాసం చేసేటప్పుడు మన ముఖాలని వికారంగా, దుఃఖముఖులై ఏడుస్తా,
మనుషులు చూడాలి, మనుషులు నేను ఉపవాసం ఉండాలని వాళ్ళకి తెలియాలి అని వికారంగా చేసుకొని అలా ఉండకూడదు అని దేవుడి వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన ఫలం అనేది మనం పొంది ఉన్నాము దేవుని యొద్ద నుంచి. కాబట్టి పొంది ఉన్నాం కాబట్టి మనము ఇలాంటివి అనేవి మనం చేయకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి తెలియకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మన ముఖము ప్రకాశవంతంగా ఉండాలి. ఇతరులు మనల్ని చూసినప్పుడు వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు, వీళ్ళు దేని గురించి ప్రార్థిస్తున్నారు అని మన నిమిత్తము వీళ్ళు ఉపవాసం ఉంటున్నారనే అలా ఆలోచన కూడా వారికి రాకూడదు. కాబట్టి మన ముఖము రోజు ఎలా ఉంటుంది, ప్రకాశవంతంగా అలా ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని మాట్లాడుచున్నాడు. ఇదిగోండి, మనుషులు కనపడవలను కాక రహస్యమందు నీ తండ్రికే కనపడవలను. అవన్నీ ఏంటంటే, నువ్వు రహస్యంగా గదిలోకి వెళ్ళి పైన వచ్చి చెప్పిన ప్రకారం రహస్యంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థన చేయమన్నాడు కదా. అలాగే ఇక్కడ చూడండి, రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని మాట్లాడుచున్నాడు. కాబట్టి మన బాధ అయినా ఏడుపైన మనము ఏదైనా సరే, ఇప్పుడు మనం స్వతంత్రంగా మన తండ్రిని కానీ తల్లిని కానీ స్వతంత్రంగా వాళ్ళ దగ్గర ఉంటాము. అలాగే మనకు మన యేసయ్య దగ్గర కూడా మనము అలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైనా ఆయన దగ్గరే చూపించాలి. మన బాధ అయినా మన కన్నీళ్ళైనా ఆయన దగ్గరే మొరపెట్టుకోవాలని మాట్లాడుచున్నాడు. చూడండి, రహస్యమందున నీ తండ్రికే కనపడాలి అని మాట్లాడుచుంది దేవుని వాక్యం. నీ ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అంటుంది. పరిశుద్ధంగా ఉండాలంటే మనము ఈ లోకానుసారంగా అక్కడిక్కడికని వెళ్తుంటాము. అలాగా పనులు కానీ ఇంకా ఉద్యోగాలు కానీ కాలేజెస్ కానీ వెళ్తుంటాం కదండి. ఉపవాసం ఉన్నప్పుడు మనము ఎక్కడికి వెళ్ళకుండా తల అంటుకొని పరిశుభ్రంగా ముఖము కడుక్కొని అప్పుడు ఉపవాసం ఉండాలి అని దేవుడు మాట్లాడుచున్నాడు. అప్పుడు రహస్యమందున చూచుచున్నని తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాను అని దేవుని వాక్యం మాట్లాడుచుంది. అలాగే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దని దేవుడు మాట్లాడుచు. అవును కదండి, భూమి మీద మనం ఏదన్నా ధనం కూర్చుకుంటే, మనం ఏదన్నా దాచిపెట్టుకున్నామండి బీరువాలో కానీ దేంట్లో అన్న మర్చిపోతాం. ఏమవుతుంది? చిమటలు కొట్టి వేస్తాయి. దొంగలు వచ్చి కన్నం వేసి దొంగలు ఇస్తారని దేవుడి వాక్యం చెప్తుంది. భూమి మీద మనం ధనము కూర్చుకొనకూడదు భూమి మీద. ఎందుకంటే మన మనసు అనేది ధనం ఎక్కడుందో మనసు కూడా అక్కడే ఉంటుందని దేవుడి వాక్యం కూడా చెప్తుంది. తుప్పు పడతాయి అంట అవి, దొంగిలిస్తారని దేవుడి వాక్యం చెప్తుంది. అలాగే పరలోకం మందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని దేవుని వాక్యం చెప్తుంది. పరలోకం మందు మీ ధనమును కూర్చుకొనుడి. అచ్చట చింట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలించరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం. ఇదిగోండి, నీ ధనం ఎక్కడ ఉండిద్దో అక్కడే నీ హృదయం ఉండిద్దని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం పరలోకంలో మన ధనాన్ని సంపాదించుకోవాలి. ధనం అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్నప్పుడే మనము పరలోకంలో మనము ఆయన కృపావరాలు సంపాదించుకోవాలి. మోకాళ్ళ ప్రార్థనతో మనము పరలోకంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అక్కడ ధనమును సంపాదించుకోవాలి. అక్కడ చిమట అయినను తుప్పైనను ఉండదంట, దొంగలు ఉండరు. ఎందుకంటే అది దేవుని రాజ్యము, పరలోకము. కాబట్టి మనము పరలోకంలో మనము సమస్తమును సంపాదించుకోవాలంటే ఈ లోకంలో దేవుని యందు శ్రమలు పడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిరోజు మోకరించి ఆయన్ని వేడుకోవాలి, ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఆయన రాజ్యంలో పరలోకంలో మనకు ఒక చోటు కావాలి కదా. అందుకని ప్రతి ఒక్కరు భారం కలిగి ప్రార్థన చేయాలి. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన దేహమంతయు వెలుగుమయమై ఉండును. కాబట్టి మన దేహానికి నిజంగానే దీపం కన్నే కదండి. కళ్ళు లేకపోతే మనం ఏది చేయలేము. కాబట్టి మన కన్ను కరెక్ట్గా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మన కళ్ళతో ఏది పడితే అది అపవిత్రతనే చూడకూడదని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక్కడ మన దేహము చెడిపోతుందంటే ఫస్ట్ మన కన్ను బట్టే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి
నీ కన్ను చెడినైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. కాబట్టి మనం వ్యర్థకరమైన వాటిని చూడకుండా పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. అంతే చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది అని దేవుడు మాట్లాడుచున్నాడు. అందువలనే నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అంటే ఇక్కడ మనము రేపటిని గూర్చి చింతించకూడదని ఆయన వాక్యం చెప్తుంది. ఏంటంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించవాకండి. మీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు మాట్లాడుచున్నాడు. నీలోనెవడను చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు అని మాట్లాడుచున్నాడు. అంటే మనము బాధపడటం వలన మన ఎత్తు అనేది మూరడు ఎక్కువ అవుతుందా అని అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి దేని గురించి చింతించుకోకండి, సమస్త భారము నా పైన వేయండి అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆహారము కంటే ప్రాణము గొప్పవి అని కూడా వస్త్రము కంటే దేహము గొప్పవి అని అడుగుతున్నాడు. ఆకాశ పక్షులు చూడడి అని మాట్లాడుతున్నాడు. అవి ఏమి చేయవు, కోట్లలో కూర్చుకొనవు, అవి విత్తవు కోయవు అని మాట్లాడుతున్నాడు. అయినా పరలోకమందున్న తండ్రి ఆ పక్షుల్ని జంతువుల్ని ఎలా కాపాడుచున్నాడు. వాటికంటే మనం శ్రేష్ఠులమే కదా. ఇదిగోండి, వాటికంటే బహుశ్రేష్ఠులు కారా, మనం బహుశ్రేష్ఠులమంట. మీలోనెవడనూ చింతించడం వలన తన ఎత్తును ఎక్కువ చేసుకోగలడు అని మాట్లాడుతున్నాడు దేవుడు. వస్త్రం గురించి చింతింపవద్దు అంటున్నాడు. అడవి పువ్వుల్ని చూడండి, అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరించబడలేవంట ఈ అడవి పువ్వులు అనేవి. అంటే ఆ పువ్వులు ఏంటంటే నేడుండి రేపు పొయ్యిలో వేయబడును. అడవి గడ్డిని దేవుడు అలంకరించిన ఎడల ఈ అడవి పువ్వుల్ని దేవుడు అలంకరించిన ఎడల అని అంటున్నాడు. అల్ప విశ్వాసులారా, అంటే అడవి గడ్డి పువ్వులను చూడండి. ఈరోజు ఉండి రేపు కాలిపోయేవి, బూడిదైపోయేవి. వాటిని అంత అందంగా దేవుడు సృష్టించాడు. అలాగా మీరు ఎందుకు ఇలాగ చింతిస్తున్నారు అల్ప విశ్వాసులారా అని మాట్లాడుచున్నాడు దేవుడు. మీకు మరి శ్రేష్టంగా వస్త్రములు ధరింపచేయును కదా అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇదే ఉందండి. అన్యజనులు వీటిని గురించి చింతిస్తాడంట. మనం క్రైస్తవులు దేవుడి బిడ్డలం కాబట్టి మనము ఇలాగా ఈ లోకంలో ఉన్న వాటి విషయమై ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వాటి చింత యావత్తును ఆయన మీద ఏమని మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన రాజ్యంలో మొదట నీతిని వెతకమని దేవుడు మాట్లాడుచున్నాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. రేపటి గురించి చింతించబడకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించవద్దు. ఆనాటికి చాలు, ఏనాటికిడో ఆనాటికి చాలు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మొదట మనము ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ లోకంలో మనకి ఎన్నో బాధలు, వేదనలు, ఇరుకు ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. మనం బ్రతికి ఉన్నంతకాలము సమస్తమును అన్ని బాధలు, వేదనలు, దుఃఖము. కాబట్టి ఆయన సమస్తమును ఈ వాక్యాల ద్వారా ఏం మాట్లాడుచున్నాడంటే, నీ చింత యావత్తు నా మీద వేయండి. ఆయన మీద వేసి మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదుకుడి అని ఆయన మాట్లాడుచున్నాడు. కాబట్టి మనము మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు, తండ్రి నాకు ఇది కావాలి, అది కావాలి, నా బాధ ఇది, నా వేదన ఇది అని అలాగ ప్రార్థన చేయకుండా మన బాధ, మన వేదన, మన అవసరతలు ఆయన ఎరిగి ఉన్నాడు. మనం అడక్కమనిపై మన అక్కర్లు ఆయన ఎరిగి ఉన్నానని మాట్లాడుచుండగా, మొదట నువ్వు మోకరించి నీ నీతిని, నీ రాజ్యాన్ని నాకు దయచేయి తండ్రి. నేను నీతిగా బ్రతకాలంటే, నీ రాజ్యంలో నేను చోటు సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? నాతో మాట్లాడు తండ్రి. ఈ లోకంలో నేను పరిశుద్ధంగా ఉండాలి, నీకు ఇష్టకరమైన బిడ్డగా నేను ఉండాలి, నీకు ఇష్టకరమైన పాత్రగా నేను ఉండాలంటే నేనేం చేయాలి తండ్రి? కాబట్టి ఆయన రాజ్యము
ఆయన నీతిని మొదట వెతుకుడి అని మాట్లాడుచుంది ఆయన వాక్యము. కాబట్టి మనలో ఉన్న ప్రతి ఒక్క బాధ, మనలో ఉన్న ప్రతి ఒక్క కష్టము మనుషులకి పంచుకోవడం కాదు, మన బాధలు మనుషులకు షేర్ చేసుకోవటం కాదండి. ఆయన్ని అడగమంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి, మోకరించు, ఆయనను అడుగు. మనుషుల్ని అడగటం కాదండి. నువ్వు విశ్వసించి ఆయన చెప్పిన మాట వింటే ఆయన నీకు తప్పకుండా సమాధానం దయచేస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నమ్మకమైన దేవుడు. కాబట్టి ఆయన వాక్యము ఎత్తిపట్టి నువ్వు ఇలా ప్రార్థన చేయమన్నావు, నువ్వు ఇలా అడగమంటున్నావు. కాబట్టి మనము మొదట ఆయన నీతిని, ఆ రాజ్యాన్ని వెతకాలని, తర్వాత సమస్తమును ఆయన చిత్తానికి అప్పగించమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇదేనండి ఈరోజు దేవుడి వాక్యము. మత్తయి సువార్త 6వ అధ్యాయం. దయచేసి ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలని నేను ఆశపడుచున్నాను. ఎందుకంటే సమయం సమీపిస్తుంది. దేవుడు రాజ్యం ఎప్పుడొస్తుందో తెలియదు. దేవుడు దొంగ వలె వస్తాడు. కనురెప్పపాటులోనాయి పరిశుద్ధులందరూ లేపబడతారు. విడువబడి వారికి శ్రమలు అని దేవుడు మాట్లాడుచున్నాడు. అయినప్పటికీ విడువబడి వారికి కూడా ఇంకొక అవకాశం ఇస్తానని కూడా ఆయన మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం సిద్ధపడదాం, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాము. ఆయన నిమిత్తము నాయన బాధ అయినా, హింస అయినా, నిందలైన, అవమానాలైనా కానీ అన్ని విషయాల్లో దేవునికి అప్పగించుకొని ముందడుగు వేయాలని నేను కోరుకొనిచున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 2.5 గంటలు ప్రార్థన చేయాలని ఆయన వాక్యం చెప్తుంది. 2.5 గంటలు ఆయనకి దశమ భాగం ఇవ్వాలి. 2.5 గంటలు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, మధ్యలో 1 అరగంట అలాగా అయినా చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడిచ్చిన చిన్న వాక్యంను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడుచున్నావు దేవా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. దేవా నీకు స్తోత్రములు తండ్రి. రహస్యంగా నా తండ్రి అయా గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి నాయన రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమని నీ వాక్యాల ద్వారా మాట్లాడుచున్నావు తండ్రి. అయా నీకు స్తోత్రములు తండ్రి. అయా ఎలాగ ప్రార్థించాలో నాయన నీ బిడ్డలకి నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా యేసయ్యా, అవునయ్యా, మొదట నీ నీతిని, రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. ఎందుకంటే నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి మేము ఏది సంపాదించుకున్నా ఏది మాతో రాదయ్యా. మా శరీరం కూడా మాతో రాదయ్యా. ఒకానొక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ లోకము మాకు శాశ్వతం కాదు ప్రభా. శాశ్వతమైన నీ రాజ్యం కొరకు నాయన మేము ఈ లోకంలో శ్రమలు పడాలి తండ్రి. శాశ్వతమైన నీ రాజ్యాన్ని మేము సంపాదించుకోవాలయ్యా. అవునయ్యా, ఈ లోకంలో నా తండ్రి అయా ధనమును సమకూర్చుకోవద్దు, ధనమును నాయన కూర్చుకొనవద్దు అని నాయన మాట్లాడుచున్నావు. ఇక్కడ దొంగలు, చిమటలు, తుప్పు తీసుకొని పోతే అని మాట్లాడుచున్నావు తండ్రి. కానీ పరలోకంలో నాయన నీ ధనమును సమకూర్చుకోమంటున్నావు తండ్రి. దయచేసి నాయన యేసయ్య మోకాళ్ళ ప్రార్థన ఇవ్వండి. మా మోకాళ్ళ ప్రార్థన నాయన మమ్మల్ని నీ రాజ్యానికి ఎత్తే విధంగా ఉండాలి తండ్రి. బలమైన ప్రార్థన ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డని నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఎవరి యవ్వనస్తులను లేపండిమని ప్రార్థిస్తున్నాను రాజా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. వేసి ప్రతి ఒక్కరిని సన్నిధికి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపగల దేవ, దయగల తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. మా కళ్ళు యేసయ్యా మా కళ్ళను పరిశుద్ధపరచు. వ్యర్థకరమైన వాటిని చూడకుండా నా తండ్రి మా కళ్ళను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. మా దేహమును నాయన పరిశుద్ధపరచు. మా ఆలోచనలు, మా తలంపులు నాయన పరిశుద్ధపరచు. కలలో కూడా మేము పాపము చేయకుండానట్లు మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
తండ్రి. స్తోత్రములు తండ్రి. యేసయ్యా యేసయ్యా అయా అయా నాయన అయా ఎవరైతే వాక్యం వినుచున్నారో చదువుచున్నారో తండ్రి, ప్రతి ఒక్కరికి నాయన నీ వాక్యము ప్రతి ఒక్కరి హృదయానికి తాకేలా సహాయం చేయండి. అయా నీకు స్తోత్రములు తండ్రి. దయచేసి నాయన ప్రతి బిడ్డతో నీ వాక్యాల ద్వారా మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరూ నీ వాక్యము వినాలి, చూడాలి అనే ఉద్దేశంతో నాయన అయా యూట్యూబ్ ఛానల్లో నా తండ్రి నీ వాక్యాలు నా తండ్రి షేర్ చేస్తుండగా తండ్రి నాయన ప్రతి ఒక్క నేత్రము నాయన, ప్రతి ఒక్క హృదయము నాయన నీ తట్టు తిప్పబడాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే నీ వాక్యము సత్యము. ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తెరిగి నా తండ్రి ప్రతి బిడ్డ మనోనేత్రములు తెరవబడాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా రేపటిని గూర్చి మేము చింతించకుండా ఉన్న దానిలో సరిపెట్టుకునే కృపని భాగ్యాన్ని వయ్యా దయచేసి దేవా యేసయ్యా నీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నువ్వు ఉన్నావనే ధైర్యంతో నాయన అయ్యా యేసయ్యా మేము ఉండి ఉన్నాము తండ్రి. సమస్త భారము నీ పైన వేసి ఉన్నాము తండ్రి. మా చింత బాధ యావత్తు నీ పైనే వేస్తున్నాము తండ్రి. మీరే మా జీవితాల్లో ఉండి మీ కార్యాలు జరిగించమని, చేసిన ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని, ప్రార్థనలో ఏకీభవించి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.